ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. దేవీ ప్రియ అనే కలం పేరు గల కవి క్రింది వానిలో. దేవీ ప్రియ అనే కలం పేరు గల కవి ఎవరు క్రింది వానిలో? షేక్ కాజా హుస్సేన్. తర్వాత ప్రశ్న. తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపం క్రింది వానిలో. తింటావు. తర్వాత ప్రశ్న. తిరువరి పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? తిరువరి పదానికి అర్థం బాటసారి అని అర్థం. బాటసారి. తర్వాత ప్రశ్న. కచ్చు పదానికి ప్రకృతి ఏమిటి క్రింది వానిలో? కచ్చు పదానికి ప్రకృతి కాంక్ష. కాంక్ష అంటే కోరిక. తర్వాత ప్రశ్న. కేతనం ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం క్రింది వానిలో. కేతనం ధ్వజం పర్యాయ పదాలు గల పదం క్రింది వానిలో. పతాకం. తర్వాత ప్రశ్న. వేమన శతకంలో విశ్వధాభిరామ వినురవేమ అనేది మకుటం. అని విశ్వధాభిరామ వినురవేమ అనేది మకుటం. తర్వాత ప్రశ్న. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి క్రింది వానిలో. విభక్తులు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి అంటే విభక్తులు. తర్వాత ప్రశ్న. నూరు చిలకలకు ఒకటే ముక్కు, దీని విడుపు. పల్లగుత్తి. తర్వాత ప్రశ్న. నింద ఖండము ఈ పదాలు నానార్థాల గల పదం క్రింది వానిలో. పలుకు. నింద ఖండము ఈ పదాలు నానార్థాల గల పదం ఏదంటే పలుకు. తర్వాత ప్రశ్న. మీది హల్లులతో కూడుకొనుట. సంశ్లేషణ. సంశ్లేష అది. తర్వాత ప్రశ్న. ఆకుల బసరు ఈ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం ఏమిటి? ఆకులం ప్లస్ బసరు. తర్వాత ప్రశ్న. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది, ఈ వాక్యంలోని ఉపమానం. ముళ్ళు ఉపమానం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో పరుషాక్షరాలు లేని పదం ఏమిటి? విజ్ఞానము. తర్వాత ప్రశ్న. వర్తమాన కాలిక అసమాపక క్రియ క్రింది వానిలో. చిత్రార్థకం. వర్తమాన కాలిక అసమాపక క్రియ ఏదంటే చిత్రార్థకం. చిత్రార్థకం. తర్వాత ప్రశ్న. చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలను గుర్తించండి క్రింది వానిలో. చంపకమాల. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దీనికి ప్రాసనీయం కలదు. అదేవిధంగా దీనికి యతిస్థానం 11వ అక్షరం చంపకమాలకి. నజబజ జజర్ అనే గణాలు ఉంటాయి చంపకమాలలో. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైనవి. అష్టదిక్కులు ద్విగు సమాసం, ఇది కరెక్టే. అదేవిధంగా దశకంఠములు, ఇది ద్విగు సమాసమే. తర్వాత ప్రశ్న. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు, ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది, ఇది సరైన కర్మణి వాక్యం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సత్యం కానిదాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రు వివరితం పూర్వస్వరం మూర్ధన్యం, ఇది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. తర్వాత ప్రశ్న. ఒక్క గొక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? పలుకు మేర.
తర్వాత ప్రశ్న పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది క్రింది వానిలో గైహికం. తర్వాత ప్రశ్న విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది క్రింది వానిలో విద్యా ప్రణాళిక. తర్వాత ప్రశ్న ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త ఎవరు క్రింది వానిలో? కబీర్, హ్యూమన్ కబీర్. తర్వాత ప్రశ్న మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం ఈ మూడు అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనము అంటారు. మాపనము, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం ఈ మూడు అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనము అంటారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సంపదల తేలినప్పడిచ్చ కములాడి అన్నదమ్ముడు ఎనువారలాప్తవరులే కష్టదినములనే దిక్కులు కాంచనప్పుడు చేయి ఇందెచ్చు వారిపో చెలిమి కాండ్రు. ఇది పద్యపాదం. తర్వాత ప్రశ్న ఈ క్రింది ఇచ్చిన పాఠాలు పకిలలో సరైన ధారణ గుర్తించండి. పాఠాలు పకిలకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. డూడు బసవన్న జీవిత చిత్రం, ఇది సరైనది, మిగిలినవి కూడా రాంగే. మనకి పకిళ్ళు అదేవిధంగా ఇతివృత్తాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పాఠాల యొక్క ఇతివృత్తాలు, అదేవిధంగా పాఠాల యొక్క పకిరీలు, ఏ పకిరికి సంబంధించింది ఆ పాఠం. తర్వాత ప్రశ్న బాలచంద్రుని తల్లి పేరు ఏమిటి? ఐతమ్మ. ఇది మన పాఠ్యాంశాలు బాగా చదివితే రాయగలుగుతాం. అందులో పాత్రలు, ఏ పాత్రలు ఉన్నాయి, ఆ పాఠ్యాంశాలు గల పాత్రలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాఠాన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. గద్యం చూడండి. ప్రాచీన కాలంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, జీవన విధానాలను తెలుసుకోవడానికి రామాయణం ఆదర్శమైన గ్రంథం. రాజనీతి, సమకాలీన రాజకీయాలు ప్రధానంగా మహాభారతంలో చిత్రించబడ్డాయి. గార్హస్థ్య జీవితంలో నీతి ధర్మాలు రామాయణంలో చిత్రించబడ్డాయి. రామాయణాన్ని చదివిన విదేశీయులకు భారతీయుల కుటుంబ జీవన క్రమం సుబోధకం కాగలదు. పై గద్యాన్ని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు. రాజనీతి, సమకాలీన రాజకీయాలు. పై గద్యాన్ని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు ఏంటంటే రాజనీతి, సమకాలిక రాజకీయాలు. ఇవి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగుకి సంబంధించి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.